జై శ్రీరామ్! వరూధిని ఏకాదశి రోజు నేను చేసుకున్న లక్ష్మీనారాయణ పూజ. ఈ వరూధిని ఏకాదశి చైత్రమాసంలో అమావాస్య ముందు వచ్చే ఏకాదశిని వరూధిని ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి చైత్ర పౌర్ణమి తరువాత కృష్ణపక్షం ఏకాదశి తిథి నాడు వస్తుంది. వరూధిని ఏకాదశి రోజు మనం శ్రీ మహావిష్ణుమూర్తిని కానీ, లక్ష్మీ సమేత శ్రీ వెంకటేశ్వరుని స్వామి కానీ పూజ చేసుకోవాలి. ఇలా పూజ చేసుకున్నట్లుగా అయితే 10,000 సంవత్సరాల తపస్సు చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. శ్రీ మహావిష్ణుమూర్తిని ఈరోజు మనం పూజ చేయడం వలన విశేషమైన ఫలితాలు ఇస్తాయి. అదేవిధంగా ఈరోజు మనం దాన ధర్మాలు చేసినా చాలా పుణ్యం లభిస్తుంది. ఎందుకంటే వైశాఖ మాసం అన్ని మాసాల కల్లా అత్యంత పవిత్రమైన నెలగా పరిగణిస్తారు. ఆ శ్రీ మహావిష్ణుమూర్తి అవతారాల్లో ఒకటైన వరాహ అవతారాన్ని పూజిస్తారు. అంతేకాకుండా వరూధిని అంటే కవచం, రక్షణ అని అర్థాలు వస్తాయి. మనలను ఆ విష్ణుమూర్తి కవచం వల్లే రక్షించి కష్టాల నుంచి గట్టెక్కిస్తాడు. విష్ణుమూర్తి పూజలో తులసి దళాలు ఉంటే చాలా మంచిది. కానీ మనకు దొరకని యెడల పుష్పాలతో పూజ చేసుకుంటే చాలు. ఈ రోజున మనం విష్ణు సహస్రనామం పూజలో చదువుకుంటే చాలా మంచిది వచ్చినట్లుగా అయితే. లేదంటే విష్ణు అష్టోత్తరం కానీ మీకు ఏది వస్తే అది, ఏది రాకుంటే ఓం శ్రీ మహావిష్ణుమూర్తి స్వామియే నమో నమః అట్లా మనం చదువుకున్నా చాలా మంచిది. ఈ మాసంలో ప్రత్యేక దానాలు చేయడం ద్వారా అన్ని పాపాల నుంచి విముక్తి పొందుతారంటారు. ఎందుకంటే మనకి వైశాఖ మాసం అంటేనే వేసవి కాలం అని అర్థం. ఈ వేసవి కాలంలో జలాభిషేకం చేయడం శ్రేష్టమైనది. జలాభిషేకం చేయడం వలన పితృదేవతలకు సంతృప్తి లభిస్తుంది. ఈ మాసంలో సత్తు దానం చేయడం, లేదంటే తెల్లని వస్త్రాలు దానం చేయడం వల్ల మనకి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంటే ఆరోగ్యం ఉంటే మనకి ఐశ్వర్యం ఉన్నట్టు అని. కాబట్టి మనం ఇలా వస్త్రదానం కానీ, లేదంటే సత్తు దానం చేయడం వల్ల కానీ మనకి ఆరోగ్యం మెరుగుపడి శ్రేయస్సు లభిస్తుంది. అదేవిధంగా వేసవి కాలంలో తెల్లని వస్త్రాలు పేదలకు దానం చేయడం వలన పాపాలను తొలగించి మనశ్శాంతిని చేకూరుస్తుంది. మరియు సూర్య దోషాలను శాంతిపరచడంలో సహాయపడుతుంది. ఎండ నుంచి రక్షణ కోసం గొడుగులు కానీ, చెప్పులు, టోపీలు అట్లా ఏవైనా దానం చేయడం వలన దీర్ఘాయువు మనకి లభిస్తుంది. వాళ్ళకి మనం దానం చేసి వాళ్ళకి ఇవ్వటం వలన వాళ్ళు ఈ ఎండవేడి నుంచి రక్షించబడి ఉపశమనం కలుగుతుంది వాళ్ళకి. అదేవిధంగా మనకి ఏవైనా రాహు, కేతు దోషాలు ఉన్నట్లుగా అయితే అవి శాంతించబడతాయి. సో మనకి ఇలాగా వరూధిని ఏకాదశి రోజు ఈ వైశాఖ మాసంలో ఏది దానం చేసినా చాలా అంటే విశేషమైన ఫలితాలు లభిస్తాయి. సో నేనైతే ఈ వరూధిని ఏకాదశి రోజు ఆ లక్ష్మీనారాయణని పూజ చేసుకున్నాను. నా వీడియో నచ్చినట్లుగా అయితే, నా పూజా విధానం మీకు నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఇదండి నా వీడియో. ఏకాదశి వ్రతాన్ని నేను మంచిగా చేసుకున్నాను.